2024లో అప్పుడే నెలన్నర రోజులు ముగిశాయి. ఇక రానున్న రోజుల్లో లైన్లో ఉన్న భారీ మూవీస్ పై ఇప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర మహా జాతర జరగబోతుందన్నది ఫిక్స్ అయిపోయింది. అయితే 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర పార్ట్ 1 కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. దీంతో మిగతా హీరోల సినిమాల రిలీజ్ డేట్లపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. దేవర సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో ఇప్పుడు టాలీవుడ్ లో విడుదల కాబోయే కొత్త సినిమాలపై చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన సినిమాల ప్రకారం చూస్తే ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న, కల్కి మే 9న, డబుల్ ఇస్మార్ట్ జూన్ 14న, పుష్ప 2 ఆగస్టు 15న, సరిపోదా శనివారం ఆగస్టు 29న, ఓజీ సెప్టెంబర్ 27న, దేవరా సినిమా అక్టోబర్ 10న విడుదల కానున్నాయి. అయితే వీటన్నిటిలో ముందుగా ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర మూవీ కాస్త అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఫిక్స్ అయిన మిగతా సినిమాలు ఫిక్స్ అయిన డేట్ కి రిలీజ్ అవుతాయా లేక ఏవైనా వాయిదా పడతాయా అన్న డౌట్లు కూడా కొత్తగా తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి దేవర మూవీ రిలీజ్ ఆలస్యం కావడంతో మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ హాట్ గా నడుస్తోంది. ఇదిలా ఉంటే దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఎన్టీఆర్ కథన రంగంలో దూకిన టైగర్ మాదిరిగా కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ సెటప్ చూస్తుంటే ఇది మట్టి కుస్తీలో భాగంగా జరిగే ఫైట్ సీన్ లోని స్టిల్ అని తెలుస్తోంది. కల్కి 2898 AD ఫస్ట్ లుక్ లో ప్రభాస్ స్టిల్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ కు తగ్గట్టుగా రెబల్ స్టార్ ఒక వారియర్ గా బరిలోకి దూకుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు అసలు సంబంధం లేనప్పటికీ చూడటానికి ఇద్దరు హీరోల స్టిల్ సేమ్ టు సేమ్ ఉండటంతో నెటిజన్లు కంపారిజన్ మొదలు పెట్టారు. మరి 5 నెలల గ్యాప్ లో విడుదలవుతున్న ఈ రెండు మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి మరి.